కీర్తన 10-12 లేఖనములు. వారి జనము వారి పక్షము చేరును. వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును. నాన్న 11 నుంచి 12 లేఖనాలమ్మా. దేవుడు ఎట్లు తెలుసుకొనును. మహోన్నతునికి తెలియయున్నదా అని వారు అనుకుందరు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మరి ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం ఇది. వర్తమానంలో ప్రధానంగా దేవునిలో భక్తిహీనులు ఎవరు? ఆ క్వశ్చన్ మార్కుల నుంచి లోపలికి వెళ్ళిపోతే ఒక్కసారి ఓపెన్ చేస్తే మనకు దేవుడు సమాధానం ఇస్తాడు. మరి దేవాతి దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. భక్తిహీనులు ఎవరు అసలు? మనకు వచ్చేసింది ట్యాగ్లోనే. మరి ఈ భక్తిహీనులు ఎవరు అంటే, దేవుడు ఎట్లా తెలుసుకొనును? మహోన్నతునికి అంత తెలివి ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అంత తెలివి ఉందా అంటే, నా తప్పులు తెలుసుకునే ఆ యొక్క తెలివి దేవుడికి ఉందా అని ఈ లోకంలో గర్వించేవాడు. హల్లెలూయా, ఈ లోకంలో గర్వించేవాడు. అసలు ఏ రీతిగా తెలుసుకుంటాడు? ఇన్ని కోట్ల మంది, వేల కోట్ల మంది జనాభాలో నా తప్పులు ఎలా తెలుసుకుంటాడు? ఆయన నన్నే చూస్తాడా? మరి నా మీద అంత కనుదృష్టి ఉంచుతాడా? అయినా ఆయన ఏం తెలుసుకుంటాడు నన్ను? ఆయనకి అంత జ్ఞానం లేదు కదా అనుకుంటారే, వాళ్ళే భక్తిహీనులు. హల్లెలూయా, హల్లెలూయా. వారు నిజముగా భక్తిహీనులంట. అంతేకాదు, ఆయన అంటాడు, వారి యొక్క కళ్ళు నెత్తినుంటాయంట. హల్లెలూయా. వారి కళ్ళు ఎక్కడుంటాయి? నెత్తినుంటాయట. మామూలు మనుషులకున్నట్టుగా వారి కళ్ళు ఉండవు. అంటే ఆ కళ్ళు గర్వముతో నిండిపోయినటువంటి కళ్ళు వాళ్ళవి అంటాడు. అంతేకాకుండా ఇంకొక మాట అంటాడు, వారి గర్వం అంట కంఠహారముగా ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. వారి గర్వం ఎలా ఉంటుంది? కంఠహారముగా ఉంటుంది. కంఠం అంటే మెడకు ధరించుకునే హారము లాంటిది. మనం వజ్రాలు, వైడూర్యాలు, మడులు, మాణిక్యాలు కూడా ధరించుకుంటారు. అయితే వారి యొక్క గర్వమే వారికి హారం. అంతేకాదు, వారి యొక్క అహంకారం అంట వస్త్రము వలె ధరించుకొని ఉంటారంట. హల్లెలూయా, వస్త్రము వలె. ఎవరు వీళ్ళు? భక్తిహీనులు. అంటే దేవుడు నన్ను ఎలా తెలుసుకుంటాడో నా గర్వం ఆయనకే తెలుసా? ఆయనకి తెలీదు. నేను ధరించుకున్నటువంటి అహంకారం ఆయనకి తెలుసా? ఆయనకి తెలీదు. నేను చేసే పనులన్నీ ఆయనకి తెలుసా? ఆయనకి తెలీదు. ఆయన ఏం చూస్తాడులే నన్ను అనుకునే జనులు, ఆయన నన్నేం చూస్తాడులే అనుకునే జనులు భక్తిహీనులు. మరి స్పష్టంగానే తెలియజేస్తున్నాడు ఆయన. మరి ఇన్ని చేసినా నన్నేం కనిపెడతాడు ఆయన? మరి ఏ విధంగా నన్ను చూస్తాడు అని అనుకునే జనులనే భక్తిహీనులు అని అంటారు. వీరు భక్తిహీనులు. ఎవ్వరు కూడా వీరిని ఈ లోకం ఏమి చేయకపోవచ్చు, నా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, నా దేవుడు చూస్తున్నాడు. మరి ఆ రీతిగా భయము కానీ భక్తి కానీ లేని ధన సంపాదనే ధ్యేయం వీళ్ళకి. ఏం ధ్యేయము? ధన సంపాదనే. బాగా ఆలోచించండి, వాక్యం అందరికీ తెలియజేస్తున్నటువంటి మాట. మరి వారి స్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఈ లోకంలో నేను సంపాదనే జయించగలగాలి, ఆశ కలిగే జీవించాలి. దేని మీద ఆశ? లోకం మీద ఆశ కలిగే జీవించాలి.
ఈ ధన సంపాదన మీదే ధ్యాస ఉంటుంది. ఈ ధ్యాస ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక కోవలో దేవుడు చేరుచేస్తున్నారు. వాళ్ళే భక్తిహీనులు. హల్లెలూయా. వారు భక్తిహీనులు. వారికి ఎంతన్నా బోధించు, దేవుని వాక్యం ఎంతైనా చెప్పు, వినే మనస్తత్వము కానీ ఆ యొక్క జ్ఞానము కానీ వారికి రాదు. ఎందుకు రాదు? దేవుడు తెలియజేస్తున్నమాట. వారి కంఠహారముగా దేన్ని ధరించుకొని ఉన్నారు? గర్వాన్ని ధరించుకున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి కిందకి అవి వెళ్ళవు. ఏడు విన్నా ఏడు నుంచి వెళ్ళవు. కంఠహారముగా ధరించుకొని ఉన్నారు అంటే దేవుని యొక్క వాక్యమనే హారాన్ని ధరించుకుంటే అవి హృదయంలోకి వెళ్తాయి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును కంఠహారముగా ధరించుకొని ఉంటే హృదయంలోకి వెళ్ళస్తాయి. వెళ్ళిన తర్వాత ఆ గ్రహింపు వాళ్ళకు కలుగుతుంది. కానీ ఇది కలగనీయకుండా ఏం చేస్తుందంటే గర్వము దానిని అక్కడ దాకా, హృదయం దాకా వెళ్ళనీయడం లేదు. దేవుడు తెలియజేస్తున్నమాట, ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. మరి అంతేకాదు, ఈ దేహమంతా కూడా అహంకారముతో మరి మద మచ్చరాదులతో ఈ యొక్క దేహము అలంకరింపబడిపోయింది. వస్త్రంగా ధరించుకొని ఉన్నారు. ఈ వస్త్రంగా ధరించుకున్న వాళ్ళు అప్పుడు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడం లేదు. ఈ హారం ఇక్కడ ఆపేస్తుంది. గర్వం అనే హారము, అహంకారం అనే వస్త్రాన్ని ఏడ ధరించుకున్నారు? శరీరం మీద ధరించుకున్నారు. కాబట్టి ఈ శరీరంలోకి లోపలికి వెళ్ళడంలే. ఎందుకు వెళ్ళదు? ఇది బయట నుంచి నెట్టేస్తూ ఉంది. హల్లెలూయా. బయట నుంచి నెట్టేస్తుంది, లోపలికి దేవుని వాక్యాన్ని పోనీయడం లేదు. బాగా ఆలోచించండి. ఎందుకంటే దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనే అలంకారంతో నువ్వు నింపబడి ఉంటావో, వాక్యం అనే కంఠహారమునుగా ధరించుకొని ఏ దినమైతే ఉంటావో నీలోనికి దేవుని వాక్యము, దేవుని మాటలు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. దేవుని మాటలు స్పష్టంగా వెళ్ళిపోతాయి. స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. అప్పుడు భయం ఉంటుంది, భక్తి కూడా కలగలిగినటువంటి భయభక్తులు నీలో ఉంటాయి. దేవుని ధ్యానించగలవు. దేవుడు నన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను చేసే ప్రతి పని కూడా నా దేవుడు చూస్తున్నాడనే భయము నీలో వచ్చేస్తుంది. బాగా ఆలోచించండి. ఎక్కడ విని ఉండరు మీరు, నేను కూడా వినలేదు. ఈ యొక్క భయభక్తులు మనలోకి వచ్చేస్తాయి. ఏ లేకపోతే, ఈ కంఠహారం అనే గర్వం లేకపోతే, ఈ వస్త్రం అనే అహంకారం లేకపోతే, ఆ మదము మనలో లేకపోతే, ఆ వస్త్రము మన మీద లేకుండా ఉండి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ పొందినటువంటి మన బిడ్డలందరూ కూడా ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో, నింపబడిన వారందరికీ కంఠహారంగా ఏముంటుంది? దేవుని వాక్య అలంకరణ ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమనే అలంకరణ ఆ కంఠహారముగా ధరించుకొని ఉంటాం. ఖచ్చితంగా భయమే. చూడండి, భక్తిహీనులకి భక్తి పరులకు ఉన్నటువంటి తేడా గమనించండి. ఎంత స్పష్టంగా ఇస్తున్నాడో చూడండి. మరి అందుకే దేవుడు అంటాడు, ఇలాంటి భక్తిహీనులు మరి వీరందరి యొక్క మాటలు ఎలా కనిపిస్తాయంటే, వారు ఎలా జీవిస్తారంటే, ఆ భక్తిహీనులు గర్వంతోనే జీవిస్తారు. మరి వీరికి కనువిప్పు కలగదా పాస్టర్ గారు? హల్లెలూయా. వీరికి కనువిప్పు కలగదా పాస్టర్ గారు? అంతే కదా. దేవా, వీరికి కనువిప్పు కలగదా? కలుగుతుంది. మరి దాన్ని కూడా చూద్దాం. దేవుని వాక్యం చేత వీరు ఏ రీతిగా ఉంటారో తెలుసా? ప్రకటన గ్రంథం 21:8. పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో, అగ్నిగంధకం మండుచున్నటువంటి గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అంటే దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు, వీరందరూ ఎవరు?
వీరందరూ భక్తిహీనులే. హల్లెలూయా. వీరందరూ బాగా భక్తిహీనులు. వీళ్ళ నోట నిజము రాదు. హల్లెలూయా. ఈ భక్తిహీనుల యొక్క నోటన నిజం రాదు. అబద్ధికులే వాళ్ళు. ఎప్పుడు కూడా నిజం మాట్లాడరంట. వారి నోటన నిజము ఎట్టి పరిస్థితుల్లో రాదంట. వారు ఎప్పుడు కూడా అబద్ధంలోనే జీవిస్తారు, అబద్ధంతోనే బ్రతుకుతారు. మరి నాకు భద్రత ఉంది, నాకు భద్రత ఉంది. ఏది? గర్వముతో నాకు భద్రత ఉంది. ఇది నా వెనకున్నటువంటి ధనము కావచ్చు, ఆస్తి కావచ్చు, సంపాదన కావచ్చు, ధనము కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అంటే ఇదంతా కూడా నన్ను కాపాడుతుందనే ఆ భద్రతా భావంలోనే ఉంటా. కానీ ఆ భద్రతా భావం వాళ్ళలో ఉండదంట అసలే. ఎందుకంటే వీరు అబద్ధికులు. నిజం వాళ్ళ మాట, వారి నోటన మాటే రాదు నిజం అనేది. అన్ని అబద్ధాలే వాళ్ళ నోటన వస్తాయి. మరి దేవుడు చెప్తున్న మాటే, వీరందరూ కూడా భక్తిహీనులే. ఈ భక్తిహీనులలో మార్పు ఉంటుందా? ఉంటుంది, ఉంటుంది. కానీ ఆ భక్తిహీనులు ఎప్పుడు మారుతారు? దానికి కూడా దేవుడే సమాధానం చెప్తాడు. మరి వీళ్ళు అనీతితోనే ముడిపడి ఉంటారు. వారి యొక్క క్రియలు నీతివంతముగా ఉండవు, అబద్ధంగానే ఉంటాయి, అబద్ధపు మాటలే ఉంటాయి, అసత్యమైన మాటలే ఉంటాయి. మరి వారి యొక్క గర్వపు మాటలే వారి దగ్గర ఉంటాయి తప్ప భయభక్తులు కలిగినటువంటి మాటలు. దేవుడు నాకు ఒకనాడు శిక్ష వేస్తాడేమో, ఒకనాడు నన్ను దేవుడు శిక్షిస్తాడేమో, ఆ శిక్షకు నేను నా కుటుంబం నిలబడాలేమో, ఆ తీర్పులో నిలబడాల్సి వస్తుందేమో అని ఆ ధ్యాస ఏమాత్రం కూడా వారిలో కనిపించదంట. మరి ఆ కనిపించిన వారు మరి ఎన్ని చేసి కూడా, ఎన్ని చేస్తూ ఉన్నా కూడా, కానీ వాళ్ళలో ఏదైతే కనిపించదో, ఏ భయభక్తులైతే కనిపించవో, ఏ భక్తి పరులుగా వారు ఉండలేరో, ఎప్పుడు భక్తిహీనులుగానే ఉంటారు. కనుక ఆ భక్తిహీనులు చేసేటువంటి క్రియలన్నీ కూడా వారి నాశనానికే దారి తీస్తాయంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి వారు చేసే క్రియలన్నీ ఏంటి? మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. వాళ్ళు కంఠహారంగా గర్వం ఉంటుందంటున్నాం. మరి వస్త్రముగా వారి అహంకారాన్ని, వారి యొక్క అవిధేయతను, వారి యొక్క మరి క్రియలన్నిటిని కూడా, లోక క్రియలన్నిటిని కూడా వస్త్రంగా ధరించుకున్నారు. కనుక వారిలో వాక్యం ఎక్కదు. మరి వీరి క్రియలన్నీ ఎలా ఉంటాయి? వినాశకరంగానే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటాయి? అందుకే వారి నాశనాన్ని వారే కోరుకుంటారు, వేరొకరు కాదు. భక్తిహీనుల యొక్క నాశనం ఎవరు కోరుకుంటారంటే, దేవుని బిడ్డలు భక్తి పరులు కోరుకోవాల్సిన అవసరం లే. ఎవరు కోరుకుంటారు? వారే కోరుకుంటారు. ఎవరు కోరుకుంటారు నాన్న? వారే కోరుకుంటారు. వారి నాశనానికి వారి క్రియలే కారణమవుతాయి. వారి క్రియలు వారిని నాశనం చేసేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. వారి క్రియలు వారిని నాశనం చేస్తున్నాయి. వేరొకరి క్రియలు నాశనం చేయాల్సిన అవసరం లేదు. వేరే యొక్క మరి శాపనార్థ మాటలు కూడా వారిని ఏం చేయలేవు. ఎవరిని? ఆ భక్తిహీనులను. ఎన్ని శాపనార్థాలని పెట్టు, అవి అవసరం లేదు నీకు ఇంకా. కానీ వారు చేసినటువంటి క్రియలు, వారి నాశన క్రియలు వారినే నాశనంలోనికి నడిపించేస్తాయి, నాశనంలోనికి నడిపిస్తాయి. మరి అలాంటి వారు భక్తిహీనులు. మరి ఈ భక్తిహీనుల యొక్క నాశనాన్ని వేరొకరు కోరుకోవాల్సిన అవసరమే లేదు. అసలు దేవుని బిడ్డలు అడుక్కోవాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వారి నాశనాన్ని ఓరే కోరుకునేటప్పుడు నువ్వు అడగడం ఎందుక? హల్లెలూయా. అడగాల్సిన అవసరం ఉందా? ఏమ్మా చెప్పండి, అడగల? దేవుని అడగాల? అడగబడలే. వారి క్రియలు వారినే నాశనం చేస్తాయి. మరి అలాంటి వారే భక్తిహీనులు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాంటి భక్తిహీనులు ఆ లిస్టులో మనం ఉందామా? ఆలోచించండి. వెళ్దామా? చేరదామా? ఆ భక్తిహీనుల లిస్టులోకి భక్తి పరులైనటువంటి దేవుని బిడ్డలు వెళ్దామా? ఆలోచించండి అమ్మా. వద్దా? వద్దా? పోదామా? భక్తిహీనులు కోవలేక వెళ్దామా? ఆ లిస్టులో చేరదామా? చేరదామన్న వాళ్ళు గట్టిగా కొట్టడు చప్పట్లు. అసలు వద్దు. ఆ భక్తిహీనులు కోవలేక మేము చేరమయ్యా. దేవా నువ్వు ఉంటే నాకు చాలన్న వాళ్ళు కొట్టండి చప్పట్లు. కొట్టండి చప్పట్లు గట్టిగా.
మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట కూడా చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రికలోనే 2వ అధ్యాయం 12లో చూడండి. ఆ నాశనం ఏ విధంగా వాళ్ళే కోరుకుంటారు. వారైతే పట్టబడి చంపబడుటకై స్వభావ సిద్ధముగా పుట్టినటువంటి వివేక శూన్యములగు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి ఊహించుకుంటూ దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనమవుపోదురు. ఎవరు చేసిన క్రియలతో? వారు చేసుకున్న క్రియలే. నువ్వు దూషించాల్సిన అవసరం లే, ఇంకొకరు దూషించాల్సిన అవసరం లే. దేవుని బిడ్డలు అసలే వారిని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. వారు చేసిన క్రియలు ఎలా ఉంటాయి? భయంకరమైన క్రియలు. వాళ్ళ యొక్క పాదాలు ఎక్కడికి పరిగెత్తుతాయి? నాశనం చేయడానికే పరిగెత్తుతాయి. దుర్మార్గాలు చేయడానికే వారి యొక్క క్రియలు, వారి యొక్క శరీరము ఆత్మయు సహకరిస్తూ వెళ్తాయి. కాబట్టి వీరి యొక్క క్రియలన్నీ కూడా వారి నాశనానికి ఉపయోగపడతాయి తప్ప లోకుల యొక్క నాశనానికి పనికిరావు. దేవుని యొక్క బిడ్డల నాశనం చూడాలని వారు చూడలేరు. ఎవరు? భక్తిహీనులు. కనుక వారి నాశనాన్ని వారే కోరుకుంటారు వారి క్రియల ద్వారా. వేరొకరు అవసరం లేదు. వారి దూషణ అలాగే ఉంటుంది. వారి యొక్క దూషణ మాటలు కూడా వారికే తగలుతాయి తప్ప దేవుని బిడ్డలకి మాత్రం కూడా తగలవని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలకి మాత్రం కూడా తగలవు. అందుకే మరి మనం ఏ రీతిగా ఉండాలి ఈ లోకంలో ఆలోచించుకోండి. ప్రభువు యేసుక్రీస్తు యొక్క నామమును గణపరుస్తున్నటువంటి బిడ్డలు, ఆయన యొక్క గుడారము కింద కప్పబడినటువంటి బిడ్డలు ఏ రీతిగా ఉండాలి? భక్తిపరులుగా ఉండాలి, భయభక్తులు కలిగిన వారిగానే ఉండాలి తప్ప వేరొకటి కాదని దేవుడు అంటున్నాడు. వేరొక రీతిగా మీరు ఉండొద్దు. ఆ భక్తిహీనుల కోవలో మీరు చేరొద్దు. ఆ భక్తిహీనుల యొక్క కోవలేకి ప్రభు యొక్క జనము వెళ్ళకూడదు అంటున్నాడు. అలాగే దేవుని బిడ్డలు, దేవుని కుమారులు కుమార్తెలైన వారు వెళ్ళకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఏ రీతిగా మనం ఉన్నాం ఆలోచించండి, బాగా ఆలోచించాలి. అందుకే దేవుడు అంటాడు, ఎప్పుడైతే మనం దేవుని నమ్ముకుంటామో ఆ దేవుడే మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడమ్మా. ఎందుకంటే నువ్వు ఈ మార్గం తప్పు పోవద్దు. ఈ మార్గం, అందుకే నీ యొక్క ప్రతి ప్రార్థన కానీ ప్రతి విన్నపము కానీ నువ్వు ప్రయాణంలో కానీ నువ్వు చేసే క్రియల్లో కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థించుకోండి అంటాడు దేవుడు. నువ్వు కళ్ళు మూసుకొని ఈ పని నేను చేయాలా వద్దా 1-2 సార్లు ప్రార్థించుకోమని దేవుడు అంటున్నాడు. ఆ రీతిగా భక్తిపరులు ఉంటారు. దేవుని యొక్క విశ్వాసులు భయభక్తులు కలిగిన వారిగా ఉంటాడని దేవుడు అంటున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 5వ లేఖనం. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు నీతో నేను సంభాషించుచున్నాను. ఆయన హెచ్చరికను నీవు ఏ మాత్రం కూడా పెడచెవిన పెట్టద్దు. హల్లెలూయా. ఆయన హెచ్చరికను నువ్వు పెడచెవిన పెట్టవాకండి. దేవుడు ఎవరిని దండిస్తాడు చెప్పండమ్మా? తన కుమారులనే కదా దండిస్తాడు, తన బిడ్డలనే కదా దండిస్తాడు. నాయన నువ్వు చెడ్డ మార్గంలో వెళ్ళొద్దని, అవునా కదా? మరి ఒక తండ్రిగా ఒక తల్లిగా మనం కుటుంబంలో ఎవరిని హెచ్చరిస్తాము? బయట పోయి హెచ్చరిస్తావా? హల్లెలూయా, హల్లెలూయా. పక్కింటి వాళ్ళని పోయి హెచ్చరిస్తామా మనం?
నీ కొడుకుని జాగ్రత్త చేసుకోమ్మా, నా కొడుకుల దగ్గరకు రానికూడదు అంటామా చెప్పండి. వాళ్ళు ఏమంటారు? హల్లెలూయా, ఏమంటారు? నీ బంగారం మంచిదైతే నా కొడుకు ఏం చేసాడమ్మో అంటామా అనరా అంటారా? మీరు చెప్పండి. మరి ఇదే చెప్తున్నాడు దేవుడు. ఎవరిని దండిస్తాడు? తన కుమారులను దేవుడు దండిస్తాడు. అంతేకాదు తన కుమారులకు శిక్ష కూడా వేస్తాడు. హల్లెలూయా, శిక్ష కూడా వేస్తాడు. అంతేకాకుండా దేవుని యొక్క హెచ్చరికకు భయపడేవారు ఎవరు అంటే తన కుమారులు, తన కుమార్తెలు. హల్లెలూయా, తన యొక్క కుమారులు, తన కుమార్తెలు. బాగా మీకు అర్థం అవ్వాలి లేఖనం. వాక్యం చాలా స్పష్టంగానే తెలియజేస్తున్నాడు. ఎవరిని దేవుడు దండిస్తాడు అంటే తన బిడ్డలను దండిస్తాడు. మనము కూడా అంతే. మనం కూడా బాగా ఆలోచించుకోండి. వేరొకరిని పోయి మనం వాళ్ళ ఇంటి ముందు పోయి మనం అడిగామనుకో, ఏమంటారు వాళ్ళు? ఇప్పుడే చెప్పా, ఏమంటారు? అంటారా అనరమ్మా అంటారు. నువ్వు నా కొడుకుతో రానీకుండా నీ ఇంట్లో కట్టేసుకొని బిడ్డను అంటారు. అంటారా అనరా? అంటారు. మరి నీకెందుకు భక్తిహీనులతో పని? నీ బిడ్డను నువ్వు దండించుకో. అదేవిధంగా నా తండ్రి నన్ను దండిస్తాడు, నన్ను శ్రమ పెడతాడు, నన్ను హెచ్చరిస్తాడు. హెచ్చరిక కూడా విడుదల చేస్తాడు. ఆ హెచ్చరికకు మనం భయపడేవారిగా ఉండాలి. మరి ఆ తండ్రి అయినటువంటి పరమతండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం భయపడేవారుగా ఉన్నామా? ఆలోచించండి. ఆ భయపడేవారుగా ఉంటేనే నీ భయభక్తులు నీ తండ్రి యందు ఉంటాయమ్మా. నీ తండ్రి యందు ఖచ్చితంగా ఉంటాయి నీకు. మరి దేవుడు ఆ రీతిగా మనం హెచ్చరిక పెడుతున్నా కూడా మనం భక్తిహీనులుగా మారిపోతున్నాం కొన్ని సమయాల్లో. ఆలోచించుకోండి. మనము ఎక్కడ భక్తిహీనులుగా మారిపోతున్నామో గమనించండి. ఒక్కసారి గమనించండి. భక్తిహీనులుగా మనకు తెలియకుండా కూడా మనల్ని మార్చేస్తాడు. ఎవడోడు? అపవాది. హల్లెలూయా, అపవాది. వాడికి ఎంత దూరంలో ఉండమన్నాడు? కోతవేటు దూరంలో ఉండమంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. వాడి మాట నీకు వినబడినంత దూరంగా నీ యొక్క ప్రార్థన ఉండాలి. నీ యొక్క భయభక్తులు కూడా అదే రీతిగా ఉండగలిగితే నువ్వు ఖచ్చితంగా భక్తిహీనుడు ఏ మాత్రము కావు. భక్తిహీనురాలు కూడా ఏమాత్రము కావు. దేవుడు అడుగుతున్నాడు, చెప్తున్నాడు. సార్వత్రిక సంఘములతో ఆయన మాట్లాడే మాటే ఇది. అందుకే ఏ దినము కూడా ఆయన బిడ్డలుగా మనం ఉన్నట్లయితే ఆయన హెచ్చరికను మనము ఖచ్చితంగా అమలుపరుచుకుంటాం. ఆ హెచ్చరికకు మనము భయపడతాం ఖచ్చితంగా. ఆ భయపడే గుణగణాలు కలిగిన వారే దేవుని యొక్క బిడ్డలు, కుమారులు, కుమార్తెలు, కుటుంబము. మరి ఆ రీతిగా మనం ఉన్నామా లేదా చూడండి. అందుకంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ పత్రిక 6వ అధ్యాయము 9, 10 లేఖనములు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగతనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, చోరులైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ భక్తిహీనులే. ఎవరందరూ? వీరందరూ భక్తిహీనులే. వీళ్ళు ఈ భక్తిహీనులకు పరలోక రాజ్య స్థానం ఉంటుందా? ఉండదమ్మా, ఉండదు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా వాడు వినరు. ఇందాక చెప్పాను నేను, కంఠహారంగా ఏం ధరించుకున్నారు వాళ్ళు? గర్వాన్ని ధరించుకున్నారు, వస్త్రంగా అహంకారాన్ని ధరించుకున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ మాటలు ఎక్కువ. కాబట్టి వారు ఎన్నిసార్లు నువ్వు చెప్పినా కూడా వారి యొక్క గర్వమే వారికి కంఠహారముగా ఉంటుంది. కాబట్టి ఆ మాటలు, దేవుని యొక్క మాటలు వారు గ్రహించలేరు. మరి గ్రహించగలిగిన వారిగా మనం ఉన్నాం ఈ దినం. చాలా సంతోషం. హల్లెలూయా. గ్రహించగలిగే వారిగా మనము ఉన్నాము. ఆ యొక్క స్థితిలో దేవుడు మనల్ని ఆయన మందిరంలోకి నడిపించుకున్నాడు. యథార్థం. వినేవారిగా నా బిడ్డలు ఉండాలి.
నా హెచ్చరికను ప్రవర్తించే వారిగా నా బిడ్డలు ఉంటారు. ఆ ఉండే వాళ్ళనే నేను నా మందిరంలోనికి నడిపించుకున్న నా బిడ్డలందరూ కూడా నా హెచ్చరికను బేఖాతరు చేయరు. హల్లెలూయా. ఏ మాత్రం కూడా నా హెచ్చరికకు లోబడి ఉంటారు నా బిడ్డలు. కాబట్టి నా బిడ్డలందరూ కూడా, ప్రతి విశ్వాసి కూడా, సర్వసార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా నా పరలోక రాజ్యానికి వారసులు. హల్లెలూయా, హల్లెలూయా. మరి వారందరూ ఎవరంటే ఆయన వెలుపలకు నెట్టి వేయబడతారు. వారే భక్తిహీనులు. ఆ గుణగణాలు కలిగినటువంటి, ఆ దుశ్చర్యలు కలిగినటువంటి, ఆ అహంకారము కలిగినటువంటి, ఆ గర్వము కలిగినటువంటి ఈ చోరులు, లోబులు అంటే దోచుకునేవారు అని అర్థం. హల్లెలూయా. లోబులు అంటే దోచుకునేవారు అని అర్థం. మరి స్పష్టంగా తెలియదు, వీరికి పరలోక రాజ్య స్థానం ఉండదు. వీరు మనుషుల యొక్క హృదయాలను దోచుకోలేరు. హల్లెలూయా. ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. వీరు మనుషుల యొక్క హృదయాలను, వాళ్ళలో ప్రేమ సంపాదించుకోగలరమ్మా? ఆలోచించడమ్మా. సంపాదించుకోగలరా? ఆ దోచుకునే లోబులు మనుషుల యొక్క హృదయాలలో చోటు సంపాదించుకోలేరు. వారి ధ్యాస అంతా ఎలా ఉంటుంది? దోచుకునే దాని మీదే ఉంటుంది తప్ప, లోపత్వంతో కూడినటువంటి గుణగణాలే ఉంటాయి తప్ప, మనుషుల హృదయాలలో అంత స్థానం సంపాదించుకోవాలని కానీ, వారి మాటలు వినాలనే ఆ గుణగణాలు వారిలో ఏం మాత్రం ఉండవో వారే భక్తిహీనులు. మరి ప్రభు యొక్క విశ్వాసులు ఏ రీతిగా ఉంటారు? బాగా ఆలోచించండి. అంటే నా దేవుని వాక్యము వేరొకరికి వినిపించి వారి హృదయంలో అంత స్థానం సంపాదించాలి, నాకును నా ప్రభువునకును అనుకుంటారే, వాళ్ళు భక్తిపరులు, దేవుని యందు భయభక్తులు కలిగిన విశ్వాసులు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి విశ్వాసులు. బాగా ఆలోచించండి మీరు. ఎంత స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడంటే, మరి అలాంటి వారిగా మనం ఉందామా? అలాంటి వారిగా మనం ఉందామా? ఆలోచించండి. ఉందామా వద్దా? ఉందామా వద్దా? ఉందామా వద్దా? ఉందామనుకున్న వాళ్ళు కొట్టడానికి గట్టిగా చప్పట్లు. అందుకే దేవుడు అంటాడు, వారిని గురించి మాట్లాడుతున్నాడు. భయభక్తులు కలిగిన వారిని గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ప్రకటనల గ్రంథము బాగా చూడండి. ప్రకటనల గ్రంథము 1వ అధ్యాయము 7 చూడండమ్మా. 7 చూడండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన పొడిచిన వారు కూడా ఆయనను చూచుదురు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అసలు ఏముంది సార్ ఇందులో? ప్రభు యొక్క రాకడ ఎలా ఉంటుందో తెలుసా? మేఘారూఢుడై వచ్చుచున్నప్పుడు ఎవరు ఆయన పొడిచారమ్మా? హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రక్కలో బల్లెం పొడితో పొడిచిన వారు ఎవరో చెప్పండి. ఇప్పుడే కదా చెప్పాను నేను. హల్లెలూయా. ఎవరిల్లు? భక్తిహీనులు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనులు వారు కూడా చూస్తారు రేపు. చూస్తారు దేవుడు రాకడ సమయంలో. ఆ మేఘారూఢుడై వచ్చినటువంటి ప్రభువుని వారిని ఎవరు చూస్తారంటే వాళ్ళు కూడా చూస్తారు. మరి ఆ దినము ఏ భక్తిహీనతతో పొడిచారు చెప్పండి? ప్రభువులు వారు చూస్తున్నారు, ప్రభువు వారు చూస్తూ ఉన్నారు. ఆ ప్రభువులు వారు మరి అనేకమైన ఆశ్చర్య కార్యములు చేశాడు, అద్భుత కార్యములు చేశాడు, ఘనకార్యములు చేశాడు. ఇవన్నీ కూడా వాళ్ళు చూశారు. ఎవరు చూశారు? ఆ భక్తిహీనులు చూడలారా? చూశారా లేదమ్మా? ప్రభువైన యేసుక్రీస్తు జీవించిన కాలం 33 సంవత్సరములలో 33.5 సంవత్సరంలో చూశారు. అయినా వాళ్ళ భక్తిహీనత ఏమైందంటే, వాళ్ళ గర్వము కంఠహారంగా ధరించుకొని, వారి యొక్క అహంకారము, అవిధేయతలన్నీ కూడా వస్త్రంగా ధరించుకొని ఉన్నారు కనుకనే వారి హృదయంలో ఏ మాత్రం కూడా ప్రభువు మీద భయము లేదు. అందుకే భక్తిహీనులై ఆయన్ని పొడిచారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాళ్ళు కూడా రేపు దేవుణ్ణి చూస్తారు. అంతేకాదు,
భూజనులందరూ రొమ్ము కొట్టుకొందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూజనులు ఎవరు మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పాలి. కరెక్ట్గా మీ దగ్గర ఒక ప్రశ్న నిలబడిపోయింది. ఈ భూజనులు ఎవరు చెప్పండి, చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాడు. వీరే భక్తిహీనులు. హల్లెలూయా. ఈ భూజనులు ఎవరంటే వాళ్ళు రొప్పు కొట్టుకుంటారు. దేవుణ్ణి చేరలేకపోయాం మేము, నా దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయాం మేము, నా దేవునితో నివసించలేకపోతున్నాం, పరలోక రాజ్యంలోకి వెళ్ళలేకపోయాము అని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ భూజనులు ఇక్కడ దొల్లాడుతూ ఉంటారమ్మా. దేవుని విశ్వాసుల ప్రభువైన యేసుక్రీస్తుతో ఉంటారమ్మా. హల్లెలూయా. కొట్టరా చప్పట్లా, కొట్టడమ్మా చప్పట్లా. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి విశ్వాసులందరూ ఎక్కడ ఉంటారంటే దేవునికి ఎదురేగి దేవునితో కింద భూమిని చూస్తారు. భూమిని చూచినప్పుడు భూజనులందరూ కూడా రొమ్ము కొట్టుకుంటుంటారమ్మా. ఈ భూజనులు దేవునిని ఎరగని అజ్ఞానులు, భక్తిహీనులు. మరి దేవుని యొక్క జనం ఉంది ఇక్కడ, ఆ జనమే విశ్వాసులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జనం ఉంది, ఆ జనమే నా జనులు, నా బిడ్డలు, నా వారసులు అన్నారే దేవుడు. వారు దేవుని యొక్క జనులమ్మా. ఈ భూజనులు అంటే భూమి మీద ఆశ కలిగి, ఆస్తి సంపాదించుకోవాలని ఆశ కలిగి, దురాశ కలిగి, దురభిప్రాయంతో ఈ లోకంలో జీవిస్తున్న వారందరూ కూడా ధనాపేక్ష కలిగినటువంటి దుర్మార్గులు కనుక వారిని భూజనులు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఆశ కలిగిన వాడు భూజను కాక ఏమంటారు? హల్లెలూయా. ఏమవుతారమ్మా? భూమి మీద ఆశ కలిగిన వాడిని భూజనులు అనక ఏమంటారు తల్లి చెప్పండి మీరు? వారే భక్తిహీనులు, దేవుని వారసులు బిడ్డలు. ఇప్పుడే దినం అయిపోయారు వారు దేవుని వారసులు, దేవుని బిడ్డలు, దేవుని జనాంగము. ఈ జనాంగం భూమి మీద ఉండరు నాయన, ఉండరు. ఆయన మేఘారూరుడై వచ్చుచున్నప్పుడు, మధ్యాకాశానికి వచ్చినప్పుడు మీరు అమాంతంగా మీరు బిడ్డకు తెలియకుండా, భర్తకు తెలియకుండా లేపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఎదురేగుతారు. దేవునిని స్వాగతిస్తూ ఆయన సరసన పోయి నిలబడతారు. మరి ఈ భూమి మీద ధ్యాస కలిగిన భక్తిహీనులందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారు. అయ్యా వారిలో లేనే, వారిలో లేనే అని అరుస్తూ భూమి మీద రొమ్ము కొట్టుకుంటుంటారు. మరి ఆళ్ళలో ఉందామా? దేవునికి ఎదురేగే వారిగా మనం ఉందామా? ఆలోచించుకోండి అమ్మా, ఆలోచించుకోమని ప్రతి విశ్వాసితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి విశ్వాసితో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్నటి వరకు మనము ఏ రీతిగా ఉన్నామో, మొన్నటి వరకు ఏ రీతిగా ఉన్నామో మనకే తెలుసు. మన భూజనుల లిస్టులో నుంచి మీరు ఎక్కడికి వచ్చేసావు? దేవుని జనాంగం యొక్క లిస్టులో పడిపోయావు. దేవుని యొక్క జనాంగం లిస్టులో పడిపోయినావే. ఆ దినం నుండి దేవుని జనమే నువ్వు, భూజనులు కాదు నువ్వు. భూజనములలో నీ యొక్క పేరు లేదు. ఏ జనంలోకి వెళ్ళిపోయింది నీ పేరు? దేవుని యొక్క జనాంగము లిస్టులో చేరిపోయింది. కనుకనే నువ్వు భయభక్తులు కలిగిన విశ్వాసివి, దేవుని బిడ్డవు, దేవుని కుమార్తెవు, కుమారులవు. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? ఆలోచించండి. నిన్నటి వరకు భక్తిహీనతే కదా. నా భక్తిహీనత, నా బలహీనత పాపానికే పరిహారమై, నా బలహీనత, నా భక్తిహీనత పాపానికే పరిహారమై, ఈ లోకానికే వేతించిన నజరేయుడా మనుజావతారా, ఈ లోకానికే వేతించిన నజరేయుడా మనుజావతారా, పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరమున నివసించు నా యేసయ్యా, పరమున నివసించు నా యేసయ్యా, ఓ యేసయ్యా, నా యేసయ్యా,
నా రక్షణానందం నీవేనయ్యా, నా రక్షణానందం నీవేనయ్యా, నా రక్షణ, నా నిరీక్షణ, నా ప్రేరణ నీవు నా యేసయ్యా, నా ప్రేరణ నీవు నా యేసయ్యా. అందుకేనమ్మా పరిశుద్ధమైన పరిపూర్ణమైన సమాధానమైన నీ రక్తమే, పరిశుద్ధమైన పరిపూర్ణమైన సమాధానమైన నీ రక్తమే, నా పైన నీవు ప్రోక్షించినావు, పరిశుద్ధునిగా మార్చావయ్యా, పరిశుద్ధునిగా మార్చావయ్యా. హల్లెలూయా. చూడండి, అంటే నిన్నటి వరకు మన బలహీనత, నిన్నటి వరకు మన భక్తిహీనతని దేవుడు ఏ రూపంలో తీసుకొచ్చాడో తెలుసా? అతను పరిశుద్ధమైనటువంటి రక్తము చేత, పరిపూర్ణమైన రక్తము చేత మనల్ని కడిగి ఆయన మనలను పరిశుద్ధులుగా మార్చుకున్నాడమ్మా, పరిశుద్ధులుగా మార్చుకున్నాడు. అందుకే నా రక్షణ, నా నిరీక్షణ, నా ప్రేరణ నీవు నా యేసయ్యా, నా ప్రేరణ నీవు నా యేసయ్యా. ఎంత స్వభావం కలిగిన దేవుడమ్మ మన దేవుడు. అందుకేనమ్మా ఇంకా కూడా మీరు భక్తిహీనులుగా వెళ్ళబాకండి. ఆ భయభక్తులు లేని జీవితం మీకొద్దమ్మా, భక్తి కలిగినటువంటి జీవితం. నా యందు భయభక్తులు కలిగినటువంటి నా బిడ్డలు నా హెచ్చరికను ఏ దినమైతే అంగీకరించి నడుచుకుంటారో వారు నిజముగా నా బిడ్డలు. వారు భూజనుల లిస్టులో ఉండరు. భూజనుల యొక్క లిస్టులో ఎవరు ఉంటారంటే భక్తిహీనులు ఉంటారు. వారు దేవుడు వచ్చే సమయమైన రొమ్ము గుద్దుకుంటారు, రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారమ్మా. ఆ ఏడుపు లిస్టులో మీరు ఉండకూడదని, మనం ఉండకూడదని నా దేవుడు, నా ప్రభు అయిన యేసు స్వామి ఆయన రక్తము మన మీద ప్రోక్షించి కడిగి పెట్టుకున్నాడమ్మా. మనల్ని కడిగి పెట్టుకున్నారమ్మా. మీరు బంగారాన్ని కడిగి దాచుకుంటారమ్మా, ఎర్రగా బాగా వచ్చేదాకా దేన్ని వేస్తారమ్మా? కుంకుడుకాయల రసంలో వేసేసి బంగారు నల్లగా పోయిందని కొట్టి బ్రష్ కొట్టి పెట్టుకుంటారమ్మా. కానీ కుంకుళ్ళతో మిమ్మల్ని కడగలేదమ్మా, షాంపూలతో మిమ్మల్ని కడగలేదమ్మా, సోపులతో మిమ్మల్ని కడవలేదమ్మా. విలువైన నా యేసయ్య రక్తముతో మనల్ని కడిగాడమ్మా. విలువైన రక్తమమ్మా. ఆ రక్తముతో మిమ్మల్ని కడిగి నలుపు పడిపోయి లోకంలో భూజనుల లిస్టులో ఉండారు మీరు, భూమి మట్టి అంతా మిమ్మల్ని కొట్టుకుపోతుందని ఆయన రక్తముతో మిమ్మల్ని తెల్ల చేసుకొని, తెలుపు చేసుకొని పరిశుద్ధుడుగా మార్చుకున్నారమ్మా, పరిశుద్ధులుగా మార్చుకున్నాడమ్మా. అందుకే మా దేవుడు అంటున్నాడు, పరిశుద్ధునిగా మార్చావయ్యా, పరిశుద్ధమైన పరిపూర్ణమైన సమాధానమైన నా రక్తమే, యేసుని రక్తమే అయ్యా, నీ రక్తమే నా పైన నీవు ప్రోక్షించినావు, పరిశుద్ధునిగా మార్చావయ్యా. అవునయ్యా, భక్తిహీనుల లిస్టులో ఉన్నానయ్యా నిన్నదాకా, భూజనుల లిస్టులో ఉన్నానయ్యా నిన్నదాకా. కానీ ఈ దినము అయ్యా ఏ షాంపూ, ఏ కుంకుళ్ళు, ఏ యొక్క సోపులు, విలువైన సోపులు కూడా నన్ను కడిగి పరిశుద్ధుడిగా మార్చలేవయ్యా. కానీ నీ రక్తము నన్ను మార్చిందయ్యా, నన్ను పరిశుద్ధుడిగా మార్చావు. నా వస్త్రాలు నలుపైపోయి భూజనులలో భక్తిహీనతలో కొట్టుకుపోయినటువంటి మలినపడిపోయిన నా హృదయాన్ని, నా ఆత్మను నువ్వు పరిశుద్ధంగా మార్చావయ్యా, పరిశుద్ధంగా మార్చావయ్యా. వారినమ్మా నిజమైన క్రైస్తవ జనాంగం, క్రైస్తవ జనులమ్మ. ఆలోచించండి, దేవుడు అంటున్నాడు చూడండి, ఆయన వచ్చు సమయంలో మనం ఏ రీతిగా ఉండాలో చూడండి. కీర్తనలు కదా 73వ అధ్యాయము, 73వ కీర్తన 20వ లేఖనం అయిపోవచ్చింది మా వాక్యం.
మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు తాను పొందిన కలను మరిచిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత యొక్క అర్థాన్ని ఆ మాటలో పెట్టాడో చూడండి. నిద్రపోయేవాడు కలగన్నాడు అనుకోండి, ఏమవుతుందమ్మా? ఉదయం లేపటికే మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడమ్మా? వాడు భక్తిహీనుడు కనుక మర్చిపోయాడు. కానీ ఆ భక్తిహీనుడిని నా దేవుడు ఎలా మర్చిపోతాడు తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఎలా విడిచేస్తాడు తెలుసా? వాడు కలకని పొద్దున లేక వాడు మర్చిపోయాడు. ఆ రీతిగా నా దేవుడు మేలుకొని వాడిని మర్చిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఎలా మర్చిపోతాడు? భక్తిహీనుడు కలగని ఆ కలను నిద్రలేసేటప్పటికి మర్చిపోయినట్టుగా నా దేవుడు కూడా ఆ భక్తిహీనుడును ఏమవుతాడు? విడిచిపెట్టేస్తాడు. తృణీకరిస్తాడంటే విడిచిపెట్టడం. హల్లెలూయా. మరి చూడండి ఎంత గొప్ప దేవుడు. మరి ఆ విడిచిపెట్టేవారి లిస్టులో మనం ఉందామా? వద్దమ్మా. నిన్ను కడుక్కున్నాడు, ఆయన రక్తంతో కడుక్కున్నాడు, భద్రపరుచుకున్నాడు. ఆయన మనల్ని తృణీకరించకూడదు, విడిచిపెట్టకూడదు. అయ్యా, నా జనులను ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టద్దు, నీ జనులను ఏ దినము కూడా నువ్వు విడిచిపెట్టనని వాగ్దానం ఇచ్చున్నావు, మమ్మల్ని విడిచిపెట్టపాక ప్రభువా అని ఈ దినమైన ప్రార్థన చేసుకుంటున్నామా? ఆలోచించండి. మరి నీవు మారు మనసు పొందితే కానీ నీ శ్రమలు, నీ పాపాలన్నీ కూడా విడిచిపెట్టేశాడు. మారు మనసు పొందడం అంటే నీ యొక్క పరిపూర్ణమైనటువంటి మారు మనసు పొంది ఎప్పుడైతే ప్రభువులు వారి యొక్క రక్తంతో కడగబడ్డావో, నేను ఇందాక చెప్పానమ్మా, ఆయన మిమ్మల్ని స్నానం చేయించడం సోపులతో చేయలేదమ్మా, రక్తంతో స్నానం చేయించాడమ్మా. మిమ్మల్ని తన విశ్వాసులందరినీ కూడా రక్తంతో స్నానం చేయించాడమ్మా. మరి ఆ రక్తమును మన మీద ప్రోక్షించి మనల్ని పరిశుద్ధులుగా మార్చుకున్నాడమ్మా. మరలా అపరిశుద్ధమైనటువంటి భక్తిహీనులుగా మారకూడదని దేవుని యొక్క ఆశ కలిగిన తండ్రి అమ్మ ఆయన. ఆశ కలిగినటువంటి తండ్రి ఆయన. ఆ ఆశ కలిగినటువంటి తండ్రికి మనం కుమారులుగా ఉండాలని ఎంతో ఆశ కలిగినటువంటి ఆయన అనేకమైన హెచ్చరికలు, మాటలు, ఆయన వర్తమానాలు మనకి ఇస్తూనే ఉన్నాడు. కానీ మనము గ్రహించలేకపోతున్నామమ్మా. ఆలోచించండమ్మా ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన క్రైస్తవ జనాంగమ్మా, ఒక్కసారి ఆలోచించండి. చూడండి, కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 10వ లేఖనం. కీర్తనలు 97వ కీర్తన 10 లేఖనము 10వ లేఖనం. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహ్యించుకొనుడి. తన యొక్క భక్తుల యొక్క ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. దేవుడు కాపాడుచున్నాడు. హల్లెలూయా. భక్తిహీనుల యొక్క చేతిలో నుండి ఆయన వారిని విడిపించుచున్నాడు. చూశారమ్మా, ఇప్పుడే చెప్పా, భూజనుల యొక్క చేతిలో నుండి మిమ్మల్ని దేవుడే విడిపిస్తున్నాడమ్మా. దేవుడు విడిపిస్తున్నాడు. విడిపించి తన దగ్గరకు నడిపించుకొని రక్తంతో కడిగి పరిశుభ్రంగా దాచుకుంటున్నాడమ్మా. మరి ఆ దాచుకున్న జనాంగమే ఈ దినమున ఆయన మందిరాలలో తలదాచుకున్నటువంటి విశ్వాసులు. హల్లెలూయా. విశ్వాసులు అందులో ఉందామా? ఆలోచించండమ్మా. మరి చూడండి, చివరగా ఒక లేఖనం మాట్లాడతాడు దేవుడు. ప్రకటనలు గ్రంథం 21:6-7. ఇలాంటి పరిశుద్ధమైన జనాంగానికి దేవుడు ఎలా ఉంటున్నాడో చూడండి. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనది నేనే అల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నాను. దప్పిగొను వారికి జీవజలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి చెప్పాడు ఇది? భూజనులకు చెప్పాడా? అంటే భక్తిహీనులకు చెప్పాడా? దేవుని యొక్క జనాంగానికి చెప్పాడా? గిటిగా కొట్టండి చప్పట్లు.
దేవుని యొక్క జనాంగమునకు చెప్పినటువంటి మాట, నీవు దప్పికొని ఉన్నావు. ఏ దప్పికొని ఉన్నావు? నీవు భూజనుల లిస్టులో వద్దు. భూజనుల లిస్టులో నుంచి నా యొద్దకు నేను పిలుచుకున్నాను, నా రక్తము చేత నన్ను కడుక్కున్నాను. కడుక్కున్నటువంటి నీవు ఇక ఏ దప్పిక నీకు లేదు, ఉచితముగా నీకు జీవజలమును ఇస్తాడు అంటున్నాడు. జీవజలమును అంటే జీవితంలో మరణం లేదు. హల్లెలూయా. నీ యొక్క జీవితంలో నీకు మరణమే లేదు. మరణము లేని జీవజలమును నీకిచ్చి ఆయన జీవజలముల బొగ్గలోని ఊట ఎప్పుడు ఊరుతూనే ఉంటుందమ్మా. పరిశుద్ధ గ్రంథంలోని లేఖనములలోని మర్మాలు ఊరుతూనే ఉంటాయి. వాటిని నీకిచ్చి ఉచితంగా ఇచ్చి, డబ్బులు పెట్టి కొనబల్లే. హల్లెలూయా, హల్లెలూయా. ఉచితంగా ఇచ్చి నిన్ను జీవింపచేస్తా. ఇదమ్మా. అందుకనే దేవుడు అంటున్నాడు, భక్తిహీనులు భోజనులైతే దేవుని యొక్క జనులు భక్తి పరులు, విశ్వాసులు, ప్రభు యొక్క రక్తంతో కడగబడినటువంటి పరిశుద్ధులు. హల్లెలూయా. మరి ఆ రీతిగా మనం ఉన్నామో లేదో ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. మనం మరలా భక్తిహీనులు కావద్దమ్మా. మరలా మనల్ని కడగడమ్మా దేవుడు. ఒకసారి కడిగి భద్రపరుస్తాడమ్మా. ఆ భద్రమైన స్థితిలో మీరుండాలని, అభద్రతా భావం నా జనులకు ఉండకూడదని, భూజనుల లిస్టులో మిమ్మల్ని చేర్చకూడదని, ఆయన దగ్గరకు వచ్చిన బిడ్డలను ఆయనే కడిగి, ఆయనే భద్రపరుచుకొని, ఆయన యొక్క జీవజలమును ఇచ్చి నిన్ను నిరంతరము జీవింపచేస్తూ ఉన్నాడమ్మా. ఇట్టి మాటలు మన ఇనికుడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమెన్.